శ్యామ్, తమ్ముడు శ్యామ్, లెగు. ఓసారి ఇట్రా. అన్నా, ఏంటన్నా ఈ టైంలో? మీ నాన్న రౌడీల్ని, మీ బంధువుల్ని నిన్ను వెతకడానికి పంపించారని నాకిప్పుడే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నువ్వు దొరికావంటే అంతే. నువ్వెవరికి కనపడకుండా నిన్ను దాచిపెట్టమని సన్నీ నాకు చెప్పాడు. సన్నీ అది ఇప్పటికీ మిమ్మల్ని దాచిపెట్టాలంటే దానికి సరైన ప్లేసు మేడ మీదే. అది కొంచెం చిన్న ప్లేసే అనుకో. కాసేపు అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మీరు కిందికి దిగొచ్చు. లేదంటే ఇంకో ఐడియా ఉంది. చాపా దిండు ఇస్తా, కావాలంటే మీ ఇద్దరు కలిసి అక్కడే పడుకోవచ్చు. పరలోకమున ఉన్న మా ప్రభువా, ఈ ఇబ్బంది నుంచి మమ్మల్ని మీరే కాపాడాలి. ప్రైజ్ ద లార్డ్. అవును, ఊరుకున్న అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు దేవుని మొక్కుతున్నావా? ఒక్కటిచ్చాననుకో శ్యామ్, ప్రాబ్లం వస్తే అప్పుడు మాత్రం దేవుడు చూసుకోవాలా? మీరు అలాంటిది ఏం అనుకోకండి అన్నా. ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అన్నా. గాడిద గుడ్డు, నువ్వు ఇప్పుడే ఇంతలా భయపడుతున్నావు కదా. ఒకవేళ నువ్వు మీ నాన్నకు దొరికేసావంటే నువ్వు వాణిని వదిలేసి వెళ్తావా? వదిలేసి వెళ్ళడం అనేది ఉట్టి మాటలన్నా, ఉట్టి మాటలు. అది మనం కల్పించింది. నేను మా నాన్న అన్న మాట వినుకుంటా ఇక్కడికి వచ్చానంటే అది దేవుడి నిర్ణయం అయి ఉంటుంది. ఆయన ఎవరిని కూడా వదిలి వెళ్ళమని చెప్పరు. అన్నీ ఆ దేవుడి మహిమలు. సరే, ఆ దేవుడు ఇంకా ఏదైనా చేసే ముందు వాణిని లేపు, లేకపోతే వాళ్ళు వచ్చేస్తారు. వాణి, లెగు వాణి. దేవుడా, నాకే పాపం చుట్టుకోకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి తండ్రి. నాన్సీ మాత్రం ఇక్కడ రాకుండా చూసుకో దేవుడా. అది లేట్ అవుతుంది, తొందరగా రండి. వాణి, మన జోవైన చెప్పారు మా నాన్న మనల్ని పట్టుకోవడానికి రౌడీల్ని పంపించారంట. మనల్ని ఇంటిపైకి ఎక్కి దాక్కోమని చెప్పారన్న. Praise the Lord. If I let you go, I will never know. With my love will be all it has to be. Now again we are doing all the real adventurous thing. Praise the Lord. అన్నా, మన లోకంలో జరుగుతున్న ఈ వింతలు అద్భుతాలని కోసం దేవుణ్ణి మొక్కుకుంటుందన్న తను. Praise the Lord. The pleasure of the unique experience. It's something like the pressure that we experience from the movies. And I don't have no words to explain this. Thank God. సినిమాలో జరుగుతున్నట్లు ఇప్పుడు మా లైఫ్ లో కూడా జరుగుతుందని, సంతోషానికి హద్దులు లేవని ఆ దేవుణ్ణి మొక్కుకుంటుంది వాణి. అందుకే ఆనందంగా ఉంది. And special thanks to Uncle also, giving us a chance to experience this heavenly pleasure. ఇప్పుడు తను ఏం చెప్తుందంటే ఈ అడ్వెంచర్స్ కి కారణం అంతా మీరేనని మీకు థ్యాంక్స్ చెప్తుంది అన్న వాణి. No mention. Day after day, I cast away, and I can't get you out of my mind. వచ్చి దీని మీదకి ఎక్కండి. Wow. నువ్వు ఎక్కిన తర్వాత వాణి కూడా చేయించి పైకి లాగు. నువ్వు ఎక్కు. Help me, Samkuti. Come up, Annie. Come on, వాణి. పైకి రా అన్న. హెల్ప్ చేయండి అన్న. చూసి జాగ్రత్త. చెయ్యవు. Pull. నాన్సీ మాత్రం ఇప్పుడు రాకూడదు దేవుడా. Sorry, Andy. ఏమండినా మరి అంకుల్? నో ప్రాబ్లం. నాన్సీ మిమ్మల్ని పిలిచినంత వరకు మీరు కిందికి రాకండి. అలాగే అండి.
జోసఫ్ వరండాలో పడుకుంటానన్నాడు. నేను వెళ్ళి చాపాదిండి తీసుకునొస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. నేను జోసఫ్ ఇక్కడ నుండి ఎవరు వస్తున్నారో చూస్తాం. ఒకవేళ వాళ్ళు వచ్చినా వస్తారు. అందుకని రాత్రి మొత్తం మేల్కొనే ఉంటారా? వాళ్ళొచ్చినప్పుడు చూసుకుందాం గాని రండి. సరే, నువ్వు వెళ్ళి వస్తాను. ఏంట్రా వాళ్ళు నిజంగానే వచ్చారు? అవును, నేను తుపాకీ ఎక్కడ పెట్టాను? అక్కడ ఉంది. తుపాకీ వద్దండి, మీరెళ్ళండి. వాళ్ళేం చేస్తారో చూద్దాం. ఎవరన్నా ఇప్పుడు వచ్చారు? వాడేరా మడ్డలు చేసే వినోదు. మీతో కాసేపు మాట్లాడొచ్చా? ఆ, చెప్పండి. మాట్లాడండి, మాట్లాడండి. మీ పేరు జోయా? అవును. మీరెవరు? ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? చెప్తాను. నా పేరు కుమారస్వామి. నా కొడుకుని ఎత్తుకుంటూ వచ్చాను. వీడు నేనెవరో తెలియకుండా ఉంటుందా సారికి? నా కొడుకు శ్యామ్ని, ఇంకో జాతి అమ్మాయిని, ఇద్దరిని మీరిక్కడ తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టారని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. వాణ్ణి తీసుకెళ్లడానికే మేమిక్కడికి వచ్చాం. వాణ్ణి బయటికి పంపించు. నాతో కనుక గొడవ పెట్టుకుంటే అందరినీ లేపేస్తాను. ఇలా చూడండి సార్, మీ దగ్గర ఎవరు కావాలని అబద్ధం చెప్పారు. మీరనుకున్నట్లు ఎవరు కూడా ఇంట్లో లేరు. నిజం చెప్పాలంటే మీరెవరో కూడా నాకు తెలియదు. మీరే తెలియనప్పుడు మీ అబ్బాయిని నేనెందుకు దాచిపెడతానండి? ఇక్కడ ఎవరు లేరు, మీరు వెళ్ళండి. సార్ ఆగుతారా? తమ్ముడు శ్యామ్ మీ దగ్గర ఉన్నాడని మాకు బాగా తెలుసు. మర్యాదగా పంపిస్తే మీ అందరికి చాలా మంచిది. మీరేమనుకుంటున్నారో త్వరగా చెప్పండి. కథలు వినడానికి నాకు టైం ఏంటండి లేదు. మీరు? మీకెంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి వేళ పిల్లలున్న ఇంటికొచ్చి మీ అబ్బాయి మా ఇంట్లో ఉన్నాడని గొడవ చేస్తారు? అసలు కొంచెమైనా బుద్ధుండాలి మీకు. ఇక్కడ పోలీసు, కోర్టు ఉన్నాయని మీకు కూడా తెలుసు కదా. ఉమెన్ హరాస్మెంట్ కేసులో మిమ్మల్ని కూడా పట్టుకుంటారు. రా, మీకు ధైర్యం ఉంటే మా ఇంట్లోకి వచ్చి వెతికి చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ మీ అబ్బాయి మా ఇంట్లో లేకపోతే ఎందుకురా అనవసరంగా వీళ్ళ ఇంట్లోకి వచ్చామని మీరే బాధపడతారు. ఒకవేళ నేను అలా చెయ్యకపోతే చిత్తూరు చిన్నస్వామి వాళ్ళ అమ్మాయినే కాదు నేను. అయితే కలెక్టర్ జాన్ అనేది ఎవరు? ఆయన మా చిన్నాన్న. మాకు సందేహం ఉంది కాబట్టే. మీ సందేహం తీర్చుకొని పొండి, కానీ పడుకున్న పిల్లల్ని లేపారంటే మర్యాద ఉండదు. ఏడవకూడదు సామ్ డార్లింగ్, ఇట్స్ ఓకే. రారా. సరే, ఓకే, బండి తీయండి.